వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా పత్తిపాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూడా మృతి చెందినట్లు తెలుస్తుంది. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కాకినాడ జిల్లా పత్తిపాడులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శంకారావం మండలం కత్తిపూడి హైవేపై ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టింది కార్. ఈ ప్రమాదం టైంలో కార్లో 7 ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే స్పాట్లోనే ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి కండిషన్ సీరియస్ గా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. వీరందరూ భీమవరం నుంచి అన్నవరం దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ ఇన్లో సిద్ధంగా ఉన్నారు. శివ, అయితే ప్రమాదం ఎప్పుడు చోటు చేసుకుంది, ఎలా చోటు చేసుకుంది, అప్డేట్స్ ఏంటి? వినయన చూసుకున్నట్లయితే కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం దగ్గర అయితే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గురు అయితే అక్కడికక్కడే ప్రాణాలు విడవగా ముగ్గురు పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. వారిని కాకినాడ జీజీహెచ్ కి తరలించిన పరిస్థితులు ఇప్పటికే ఉన్నాయి. అయితే ఆ కారు తెల్లవారుజామున ఏదైతే భీమవరం నుంచి కూడా అన్నవరం దర్శనం కోసం వస్తున్నారు. ఈ మార్గ మధ్యంలోనే ఈ యాక్సిడెంట్ జరిగినట్లుగా కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా చూసుకోవచ్చు మనం విజువల్స్ చూపించిన విధంగా అంటే డ్రైవర్ కి మగత రావడం వల్లే కారు అదుపు తప్పి ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనింది అంటూ కూడా పోలీసులు ఇప్పటికే ప్రాథమికంగా నిర్ధారించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా చూసుకోవచ్చు మనం అక్కడికక్కడే ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఇద్దరు చనిపోవడం, అలాగే ముగ్గురు పరిస్థితి కూడా విషమంగా ఉంది. పూర్తిగా కారులో 7 ఉన్నారు. 7కి కూడా పూర్తిగా గాయాలైనట్లుగా కూడా తెలుస్తుంది. మనకి పూర్తిగా చూడొచ్చు మనం విజువల్స్ లో కూడా మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు కారు ఎంత బలంగా ఢీకొందో లారీని. అయితే అక్కడికి సంబంధించి వారిని హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. అయితే తెల్లవారుజామునే ఈ యాక్సిడెంట్ జరిగినట్టుగా కూడా పోలీసులు చెప్పిన పరిస్థితులే కనిపిస్తున్నాయి. వినయన, అయితే శివ, ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తుంది. అలానే మిగిలిన వారికి కూడా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. వారి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? వినయన చూసుకున్నట్లయితే మరో ముగ్గురు పరిస్థితి కూడా విషమంగా ఉందంటూ చెప్తున్నారు. అంటే వారికి కూడా బలమైన గాయాలు తగ్గడం వల్ల కాకినాడ జీజీహెచ్ కి తరలించారు. అయితే వారు ప్రస్తుతం అయితే ట్రీట్మెంట్ తీసుకున్నారు. కానీ వారి పరిస్థితి కూడా వారిలో అంటే కనమ 5గురిలో కూడా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. అయితే వారి పరిస్థితిని బట్టి ప్రస్తుతానికి అయితే మెరుగైన వైద్యం అందిస్తున్నారని కూడా జీజీహెచ్ కి సంబంధించిన వైద్యులు చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే మనం పూర్తిగా చూసుకోవచ్చు టోటల్ గా 7 కార్లో ప్రయాణిస్తుంటే ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. టోటల్ గా 5గురికి కూడా గట్టి గాయాలయ్యాయని మనం నిర్ధారించుకోవచ్చు. వినయన, అయితే శివ, యాక్సిడెంట్ కి ప్రధాన కారణాలు ఏమనుకోవచ్చు? అంటే వీళ్ళు అన్నవరం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో అంటే యాక్సిడెంట్ కి అయ్యే దానికి కూడా అంటే మంచు వలన లేకపోతే డ్రైవర్ కి నిద్రమత్తు వలన ప్రధాన కారణాలు ఏంటి? వినేలా చూసుకున్నట్లయితే మనం ఒకటి ఏంటంటే భీమవరం నుంచి అన్నవరం వెళ్లేందుకు అంటే మొదటిగా దర్శనం చేసుకోవాలని చెప్పి తెల్లవారుజామున బయలుదేరినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే తెల్లవారుజామున బయలుదేరడం పొగ మంచు కూడా ఎక్కువగా ఉండడం, అదే విధంగా ఆగి ఉన్న నాన్ పార్కింగ్ ఆగి ఉన్న లారీ అది కూడా చూసుకున్నట్లయితే మనకి ఆగి ఉన్న లారీని నిద్రమాగతలోనే లెఫ్ట్ కి వెళ్లిపోయి యాక్సిడెంట్ జరిగినట్లుగా కూడా పోలీసులు మనకి చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నవి. నేను ఓకే, రైట్, థ్యాంక్ యూ శివ. బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కార్ విజువల్స్ కూడా డిస్టర్బింగ్ విజువల్స్ మనం ప్రస్తుతం బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. అయితే మరో ముగ్గురు కండిషన్ కూడా చాలా సీరియస్ గా ఉన్నట్లు కూడా వైద్య అధికారులు తెలియజేస్తున్నారు. వారికి చికిత్స కూడా అందిస్తున్నట్లు వైద్య అధికారులు తెలియజేస్తున్నారు. అయితే తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శంకారావం మండలం కత్తిపూడి హైవేపై ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టింది కార్. అయితే ఈ ప్రమాదం అంతా కూడా భీమవరం నుంచి అన్నవరం దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మీరు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నారు. పొగమంచు అలానే డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆగి ఉన్న లారీని హైవేపై కార్ ఢీకొట్టిన విజువల్స్ మనం ప్రస్తుతం చూస్తున్నాం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే స్పాట్ లో మృతి చెందినట్లు తెలుస్తుంది. ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. వారిని వెంటనే అక్కడున్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు కూడా వైద్య అధికారులు తెలియజేస్తున్నారు. అయితే మొత్తం కారులో 7 మంది ప్రయాణిస్తున్నట్టు కుటుంబ సభ్యులతో వీరంతా కూడా భీమవరం నుంచి అన్నవరం దైవ దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒకసారి అవి చూద్దాం ఇప్పుడు.
ఎస్ కార్ మొత్తం కూడా నుజ్జు నుజ్జు అయిపోయిన విజువల్స్ మనం ప్రస్తుతం బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. ఈ ఘటన కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో రోడ్డు ప్రమాదంలో చోటు చేసుకుంది. శంకారావం మండలం కత్తిపూడి హైవేపై ఈ దారుణం చోటు చేసుకుంది. అయితే ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టింది. అయితే ప్రమాదం టైంలో కారులో మొత్తం 7గురు ప్రయాణిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే కారు మొత్తం కూడా ముందు భాగం మొత్తం కూడా నుజ్జు నుజ్జు అయిపోయిన విజువల్స్ మనం ప్రస్తుతం బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే స్పాట్ లో 2 మృతి చెందారు. 3 పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు వైద్య అధికారులు తెలియజేస్తున్నారు. వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో కారులో మొత్తం 7గురు ప్రయాణిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. వీరిలో అక్కడికక్కడే 2 మృతి చెందారు. అయితే తెల్లవారుజామున భీమవరం నుంచి అన్నవరం దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు కూడా స్థానికులు తెలియజేస్తున్నారు.